హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి గవర్నమెంట్ బీమా సంస్థలో అయితే మనకి పర్మనెంట్ గా పక్కా గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. ఈ సంవత్సరంలో 2024 చివరిలో ఇదే టాప్ ఉద్యోగాలు అన్నమాట. సో ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వెంటనే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో ఎవరైతే 85,000 దాకా శాలరీ పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి అయితే ఈ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే కంపెనీ అన్నమాట. సో మీరు ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్ గా 4th డిసెంబర్ నాడైతే రిలీజ్ అవ్వడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ స్కేల్ 1 ఆఫీసర్స్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారనమాట. ఇది 10th లార్జెస్ట్ రీఇన్సూరెన్స్ కంపెనీ అన్నమాట ఇది వరల్డ్ లో. తర్వాత ఇక్కడ మనకి వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అయితే లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు 110 ఆఫీసర్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు, అసిస్టెంట్ మేనేజర్ జాబ్లు అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. 4th డిసెంబర్ 2024 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి తప్పకుండా వెంటనే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ లో అయితే ఇచ్చారు. సో ఆన్లైన్ మోడ్ లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ అండ్ లీగల్ అండ్ హెచ్ఆర్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో అయితే మనకి ఈ రిక్రూట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ లో కూడా అయితే ఉన్నాయి, మెడికల్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, యాక్చువరీ అని చెప్పి. సో ముందుగా మనం అయితే ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి ఇక్కడ రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. జనరల్ ఉన్న అన్ని కేటగిరీస్ వైజ్ లో మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా అయితే రిజర్వేషన్ రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసినట్టయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారనమాట ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి. తర్వాత ఇక్కడ మనకి వీటికి సంబంధించి ఎమాల్యుమెంట్స్ అంటే శాలరీ అండ్ బెనిఫిట్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ అప్రాక్సిమేట్లీ 85,000 పర్ యానం కాదు, ఇది పర్ మంత్ 85,000 పర్ మంత్ అయితే మీకు శాలరీ అయితే డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడటం జరుగుతుంది. బేసిక్ పే అయితే 50,000 అనమాట. బేసిక్ పే కాకుండా అదర్ అలయన్సెస్ డిఏ అని, హెచ్ఆర్ఏ అని, సిసిఏ అని చెప్పి ఇలా అన్ని కలిపి 85,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే న్యూ పెన్షన్ స్కీమ్, తర్వాత ఇంటర్నెట్ అలయన్సెస్ అని చెప్పి, తర్వాత లీవ్ ట్రావెల్ సబ్సిడీ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మెడికల్ బెనిఫిట్స్ ఇస్తారు, హౌస్ ఫర్నిషింగ్ అలయన్స్ ఇస్తారు, తర్వాత హౌస్ హోల్డ్ హెల్ప్ అలయన్స్ అని చెప్పి, తర్వాత పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అని చెప్పి, హౌసింగ్, వెహికల్ అండ్ కంప్యూటర్ లోన్స్ విత్ సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ తో కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఫ్రీ అడ్వాన్సెస్ ఫర్ ఫెస్టివల్, న్యాచురల్ కలామిటీస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎనీ అదర్ బెనిఫిట్స్ కూడా అయితే వీళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీకు వర్తించడం జరుగుతుంది. సో ఆఫీసర్స్ ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ ఫర్ కార్పొరేషన్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఈ అదర్ బెనిఫిట్స్ అన్ని కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ప్రెజెంట్ లీజ్ అకామిడేషన్ లిమిట్స్ అట్ ముంబై అయితే 45,000 పర్ మంత్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లీజ్ కి సంబంధించి. సో ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి సర్వీస్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ముందు ముంబైలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ముంబై తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఎక్సెప్ట్ మెడికల్ ఫీల్డ్ తప్ప మిగతా అన్ని ఫీల్డ్స్ కి అయితే మీకు ముందు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి అయితే మీకు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి టోటల్ మార్క్స్ మెరిట్ లిస్ట్ ప్రకారం మీకైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. 2 లెవెల్ ఇంటర్వ్యూ ఆన్లైన్ చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది ఫర్ డాక్టర్స్ అనమాట అది. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ కి సంబంధించి 5th జనవరి 2025 నాడైతే మీకు ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక స్ట్రీమ్ కి మాత్రమే క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఒక జాబ్ కి మాత్రమే.
రిటన్ టెస్ట్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో అయితే మనకి రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో అయితే మనకి టెస్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అదే తెలంగాణకు సంబంధించి అయితే హైదరాబాద్, కరీంనగర్‌లో అయితే ఎగ్జామినేషన్ అయితే రిటన్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఆన్‌లైన్ వెన్యూస్ అన్నమాట ఇవి. సో, ఆన్‌లైన్‌లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి వెళ్లి. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ముందుగానే అయితే టైం కల్లా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ స్ట్రీమ్ క్యాండిడేట్స్‌కి అయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత స్పెషల్ స్ట్రీమ్ క్యాండిడేట్స్‌కి అదర్ దాన్ మెడికల్ అయితే పార్ట్ ఏ ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయన్నమాట. డిస్క్రిప్టివ్ కూడా అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మనకి సెలెక్ట్ అయిన తర్వాత ఐడెంటిఫై వెరిఫికేషన్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో, కాబట్టి మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో, ఇవన్నీ చూసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు అవన్నీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అప్లికబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఏమేమి అప్లికబుల్ అవుతాయి. తర్వాత ప్రొబేషన్ పీరియడ్ కూడా అయితే ఉంటుందన్నమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి 1 ఇయర్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత అది ఇంకొక 1 ఇయర్ కూడా అయితే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. గ్యారంటీ బాండ్ కూడా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్ లో అప్లై చేయడానికి గైడ్ లైన్స్ కూడా అయితే ఇచ్చారనమాట. హౌ టు అప్లై అని చెప్పేసి. సో, హౌ టు అప్లై క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఫస్ట్ అప్లికేషన్ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ ఫీజ్ చేసేసి తర్వాత స్కాన్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ మీరు ఫోటోగ్రాఫ్ అని, సిగ్నేచర్ అని, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అని, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అని చెప్పి ఇవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేవి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రొసీజర్ కూడా అయితే ఇచ్చారనమాట. సో, ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి అయితే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుని తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయొచ్చు. కాల్ లెటర్స్ అనేవి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆన్‌లైన్‌లోంచి. సో, మీకు ఇక్కడ కాల్ లెటర్స్ అనేవి వీటికి సంబంధించి ఎవరు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇచ్చారు. సో, ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అయితే జనరల్ స్ట్రీమ్ కి సంబంధించి ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిజైరబుల్ అని ఉంది. సో, మ్యాండేటరీ అయితే కాదు, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ అని చెప్పి నార్మల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరు చేసినా సరే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా ఈ జనరల్ జాబ్ కి అప్లై చేయొచ్చు. లీగల్ అని చెప్పేసి ఉన్న దానికైతే బ్యాచిలర్స్ డిగ్రీ లాలో ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. తర్వాత హెచ్ఆర్ దానికైతే హెచ్ఆర్ కూడా ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకి అండ్ అని చెప్పిచ్చారు. సో, హెచ్ఆర్ఎం లో మేనేజ్మెంట్ పర్సన్ దాంట్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలన్నమాట. ఇంజనీరింగ్ విభాగాల్లో అయితే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీటెక్ అంటే బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ గానీ, ఏరోనాటికల్ గానీ, మెరైన్ గానీ, మెకానికల్, ఎలక్ట్రికల్ చేసి మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు ఇక్కడ మనకి. ఇక్కడ మనకి ఐటీ విభాగాల్లో కూడా అయితే మనకి జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గానీ, ఐటీలో గానీ, ఈసీ ఎలక్ట్రానిక్స్ లో గానీ, లేకపోతే ఈసీలో గానీ మీరు చేస్తున్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. తర్వాత యాక్చువరీ అని చెప్పేసి అయితే ఇంకో డివిజన్ అయితే ఉందన్నమాట. ఇది కూడా మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరు అప్లై చేయొచ్చు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ మినిమం 7 పేపర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీ సొసైటీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా అయితే మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. తర్వాత ఇన్సూరెన్స్ కి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ లో కానీ అయితే చేసి ఉండాలన్నమాట. మెడికల్ ఫీల్డ్ మీరు ఎంబీబీఎస్ చేసింటే కనుక ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత మెడికల్ అసోసియేషన్ కి సంబంధించి రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయితే అయి ఉండాలి. తర్వాత ఫైనాన్స్ కి సంబంధించి బీకామ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాంటి బీకామ్ చేసినా సరే. సో, తప్పకుండా ఇలాంటి డాక్యుమెంట్స్ మన ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. సో, తప్పకుండా మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి.
ఇలా మీరు అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట వెబ్‌సైట్ అనేది. సో, ఇక్కడ మనకి చూసినట్లయితే 19థ్ డిసెంబర్ 2024 కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ తర్వాత మిడిల్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి మీ సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఫోటో సిగ్నేచర్ మీదకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి తర్వాత డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ప్రివ్యూ చేయండి. ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్టో కాదో. ఆ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ కూడా. సో, మీరు ఇయన్నీ కంప్లీట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. దాన్ని మీరు జిరాక్స్ కూడా అయితే తీసుకోవచ్చనమాట. పేమెంట్‌కి సంబంధించి ఈ రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఆన్‌లైన్‌లో అయితే ఈజీగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, తప్పకుండా ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.